శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా హరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి హరుని విల్లు విరిచి అలరితివి. ఇరవై రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను నరుడంటా నుండిరిగా నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా సరయులో నించితి వైకుంఠము పమ్మి మారుతికి బ్రహ్మపట్టమిచ్చితివి.
రాక్షసుల తుత్తుమురు చేసేటివి నమ్మిరిగా రాజవంట నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి అంది పరశురాముని అంగవించితి ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి అంది పరశురాముని అంగవించితి ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భక్త మహాశైలారా, కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అన్న వాక్యాన్ని అనుసరించి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్న రీతిగా ఎప్పుడెప్పుడైతే ధర్మానికి సత్పురుషులకు హాని చేకూరుతూ ఉంటుందో ఆ ధర్మాన్ని సత్పురుషులను ఉద్ధరించడానికై నేను అవతారాన్ని తీసుకుంటాను అని పరమాత్మ తెలియజేసి ఉన్నారు. అయితే కృతయుగంలో నరసింహస్వామిగా, త్రేతాయుగంలో ఇప్పుడు మనం ఆ ఆంజనేయ వాహనంపై వీరరాఘవుణ్ణి చూస్తూ ఉన్నాం. త్రేతాయుగంలో ఆ రామచంద్ర పరబ్రహ్మ ఈ భూలోకానికి వచ్చి మానవుడిగా కౌసల్య గర్భవాసం చేసి దశరథ తనయుడిగా ధర్మ సంస్థాపనాన్ని నిర్వర్తించి మనందరికీ పిలిచిన పలికే దైవంగా నిలిచినటువంటి ఆ కారుణ్యమూర్తి శ్రీరామచంద్ర ప్రభువు. తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారు మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులుగా వీరు విరాజమానం అవుతూ నిత్యోత్సవాలను అందుకుంటారు కదా. ఆ విధంగానే కోదండరామస్వామివారు, సీతాదేవి, లక్ష్మణస్వామివారు, ఆంజనేయ స్వామివారు కూడా కొలువు తీరి ఉంటారు ఆ యొక్క ఆనంద నిలయ విమానంలో. వారికి ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజు విశేషమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. ఈనాడు శ్రీరామనవమి, రామ జయంతిగా మన అందరం పిలుచుకునేటువంటి పర్వదినం. ఈనాడు స్వామివారు ఆంజనేయ వాహనంపై వేంచేసి భక్తజనులందరినీ కూడా అనుగ్రహించడానికై తిరుమల దివ్యక్షేత్రం నుండి మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఆ యొక్క రామచంద్ర ప్రభువును చూస్తూ ఉన్నాం. సన్నద్ధ కవచీ ఖడ్గీ చాపబాణధరో యువ గచ్చన్ మమాగ్రతో నిత్యం రామఃపాతు సలక్ష్మణ అని అన్న రీతిలో
ఈనాడు భవభయ హరమేకం భానుకోటి ప్రకాశం అని వర్ణించినట్లుగా భానుకోటి ప్రకాశంతో అంటే కోటి సూర్యుల ప్రకాశం ఎలాగైతే ఉంటుందో ఆ విధమైనటువంటి ప్రకాశంతో భక్తజనులందరినీ అనుగ్రహించడానికి భవభయహరమేకం అని చెప్పి అన్నారంటే సంసారం అనేటువంటి భయాన్ని హరించేటువంటి ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభువు ఒక చేత కోదండాన్ని మరొక చేత బాణాన్ని ధరించి తన ప్రియ భక్తుడైనటువంటి ఆంజనేయుని భుజస్కంధాలపై కూర్చుని భక్తజనులందరినీ కూడా అనుగ్రహించడానికి తిరుమల క్షేత్రంలో ఆ తిరుమాడ వీధులలో ఊరేగుతున్నాడా అన్న రీతిలో ఆ స్వామివారిని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి రామచంద్ర ప్రభువును మనం నిత్య నిరంతరము ఏమని ప్రార్థించాలి అంటే నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడ నెయ్యము నితాంత అపార భూతదయయు తాపసమందార మాకు దయసేయగదే అని చెప్పి పోతనామాత్యుల వారు అంటారు. ఆ విధంగా ఆ రామచంద్ర ప్రభువును మనం ప్రార్థిస్తూ సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవహేమగాత్రం కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం శిరసా నమామి. ఆ యొక్క రామచంద్ర ప్రభువు యొక్క చరణారవిందములను పట్టి ప్రార్థిస్తూ సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవహేమగాత్రం అని అన్న రీతిలో స్వామివారు విశేషమైనటువంటి ఆభరణాలంకృతులై విశేషములైనటువంటి పుష్పమాలలను ధరించి భక్తజనులందరినీ కూడా రక్షించడానికై ఇన్ని ఆభరణాలున్న స్వామివారికి విశేషంగా ఉన్నటువంటి భూషణం ఏమిటి అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి అన్నారు. సాక్షాత్తుగా ధర్మము రాశీభూతమైనట్లుగా ఆ స్వరూపాన్ని మనం చూసినట్లయితే కనుక ఈ ఆభరణాలన్నీ కూడా స్వామివారికి కేవలం భూషణాలు మాత్రమే. కానీ నిజమైనటువంటి ఆభరణం రత్నం వంటి ఆభరణం ఏది అంటే ఆ రామచంద్ర ప్రభువు దగ్గర ఉన్నటువంటి కరుణా వాత్సల్యాది విశేషములైనటువంటి గుణములు. అటువంటి గుణములు మనం కూడా నిత్య నిరంతరము రాముణ్ణి చూసి అలవరుచుకుంటూ ఉంటే గనక మన జీవితం సార్థకతం అవుతుంది అని మన పెద్దవాళ్ళు మనకు చెబుతూ ఉన్నారు. కాబట్టి రామాయణాన్ని మనం శ్రవణం చేయడం ద్వారా రామాయణాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా మన జీవితంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ అధిగమించేటువంటి శక్తి మనకు ఆ రామచంద్రుడు అనుగ్రహిస్తాడు అని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నది. అయితే రామచంద్ర ప్రభువు అవతరించినటువంటి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే సమస్తమైనటువంటి దేవీ దేవతలంతా కూడా చాలా బాధలు పడుతూ ఉన్నారు రావణుడు అనేటువంటి దురాత్ముని వల్ల. అటువంటి రావణుడి బాధలను ఎలా తప్పించుకోవాలి, ఆ రావణ సంహారాన్ని నిర్వర్తించేదెవరు అని విష్ణుమూర్తి దగ్గరికి వీరంతా కూడా వెళ్ళినప్పుడు ఆ స్వామివారు నేను అవతారాన్ని తీసుకుంటాను అని చెప్పి దేవతలందరితో కూడా చెప్పారు. అయితే అవతారాన్ని తీసుకోవడము అంటే మత్స్యావతారంలోనో కూర్మావతారంలోనో స్వామివారు ఉద్భవించడం కాదు. మానవ మాతృడిగా నేను వస్తాను, మానవుడిగా వచ్చి మానవుడు తన యొక్క ధర్మాలను ఎలా నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని బోధించాల్సి ఉన్నది. కాబట్టి సామాన్య మానవుడిగా రామచంద్ర ప్రభువు వచ్చి మనందరికీ దైవమైనాడు. ఆ శ్రీరామచంద్రుడు నమస్కరిద్దాం. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు.
రక్కసుల పాలిటి రణరంగశూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు రక్కసుల పాలిటి రణరంగశూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనట్టి ఆకారుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనట్టి ఆకారుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు లలిమీరిన ఎట్టి లావుల భీముడు బలుకపికుల సార్వభౌముడు లలిమీరిన ఎట్టి లావుల భీముడు బలుకపికుల సార్వభౌముడు నెలకొన్న లంకా నిర్ధూమధాముడు నెలకొన్న లంకా నిర్ధూమధాముడు తలపున శ్రీరామునాత్మారాముడు నెలకొన్న లంకా నిర్ధూమధాముడు తలపున శ్రీరామునాత్మారాముడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపఫల పుణ్యుడు దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపఫల పుణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు అనేటువంటి సంకీర్తనాన్ని ఇప్పటిదాకా మనం శ్రవణం చేశాం. శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు అని చెప్పి అన్నారు. ఎంతో వైభవంగా అన్నమాచార్య స్వామి వారు స్వామికి నిత్యం జరిగేటువంటి సహస్రనామార్చనలో కూడా కపిస్వామి మనోంతస్థిత విగ్రహాయ నమః అనేటువంటి నామం ఉన్నది. ఆంజనేయ కరార్చితాయ నమః అనేటువంటి నామం ఉన్నది. ఇటువంటి విశిష్టతను సంతరించుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారితో తిరుమల క్షేత్రానికి చాలా సంబంధం ఉన్నది. ఆంజనేయ స్వామి వారు అంజనాద్రి అనేటువంటి క్షేత్రంలో అంజనాదేవి తపఃఫలంగా ఆంజనేయ స్వామి వారు జన్మించినట్లుగా శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడై నిత్య నిరంతరము స్వామివారికి అభిముఖంగా కొలువయ్యుండి
సేవలను కైంకర్యాలను అందించేటువంటి ఆ ఆంజనేయ స్వామి వారిని మనం తిరుమలలో దర్శించవచ్చు. అటువంటి ప్రియభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని వాహనంగా చేసుకుని ఈనాడు వీరరాఘవుడు, విజయరాఘవుడు, వెంకటాద్రి రాఘవుడు ఆ హనుమంత వాహనంపై విచ్చేస్తూ ఉన్నారు. అటువంటి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క జన్మదినం ఈనాడు. ఎందుకు అంటే రామాయణంలో బాలకాండలో చెబుతారు, యజ్ఞఫలంగా యజ్ఞ పాయసాన్ని కౌసల్య, సుమిత్ర, కైక వీరు తీసుకోగా అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు వర్ణిస్తారు. అయితే రామాయణంలో తతో యజ్ఞే సమాప్తేతు ఋతూనాం షట్సమత్యయుః తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రే అదితిదైవత్యే స్వోచ్ఛ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అని చెప్పి రామాయణంలో వర్ణిస్తారు శ్రీరామ జననాన్ని. ఆ రాముడు ఎప్పుడు ఉద్భవించాడు అంటే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ చైత్రశుద్ధ నవమి నాడు ఉద్భవించాడు. నక్షత్రే అదితి దైవత్యే పునర్వసు నక్షత్రం నాడు ఉద్భవించాడు ఆ యొక్క రామచంద్రుడు. స్వచ్ఛస్థేషు పంచసు గ్రహేషు అని చెప్పి అన్నారు. అంటే గ్రహాలు 5 గ్రహాలు పరమ ఉచ్చస్థానంలో ఉండగా ఉద్భవించాడు కౌసల్యాదేవి యొక్క గర్భం నుండి ఆ యొక్క శ్రీరామచంద్రుడు. ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం, సర్వలోక నమస్కృతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అజాయమాన అని చెప్పి వేదం చెబుతూ ఉన్నది. ఆది మధ్యాంతరహితుడు ఆ స్వామివారు, పుట్టవలసినటువంటి పని లేదు ఆ పరమాత్మకు అని వేదం చెబుతూ ఉన్నది. కానీ ఆ కౌసల్యాదేవి దశరథుడు యొక్క భాగ్యాన్ని మనం వర్ణించగలమా? వారికి కుమారుడిగా జగన్నాథుడైనటువంటి సర్వలోకాధిపతి అయినటువంటి సర్వలోక నమస్కృతుడైనటువంటి పరమాత్మ వారిని అనుగ్రహించి వారి కుమారుడుగా జన్మించడం అంటే వారు ఎంత పురాకృత పుణ్య విశేషాన్ని చేసుకుని ఉంటారు. అటువంటి గొప్ప వంశం రఘువంశం అని కాళిదాసు చెబుతారు. ఆ రఘువంశాన్ని వర్ణిస్తూ సోహమాజన్మశుద్ధానాం ఆఫలోదయ కర్మణాం ఆసముద్ర క్షితీశానాం ఆనాక రథవర్త్మనాం అని ఆ రఘువంశాన్ని వర్ణిస్తారు. అంటే రఘువంశ మహారాజులు అందరూ కూడా ఆజన్మశుద్ధులట. సోహమాజన్మశుద్ధానాం ఆఫలోదయ కర్మణాం ఆసముద్ర క్షితీశానాం, సముద్రాలు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అంత భూమిని కూడా వారు చక్రవర్తులుగా పాలిస్తూ ఉండేవారట. ఇంకా చాలా లక్షణ సంపన్నులు ఆ రఘువంశ మహారాజులు. శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం అని అన్నట్లుగా వారు ఏ అవస్థలో ఎటువంటి కర్మలైతే నిర్వర్తించాలో వాటిని ఖచ్చితంగా, అంటే విద్యాభ్యాసాన్ని నిర్వర్తించే సమయంలో విద్యాభ్యాసాన్ని నిర్వర్తిస్తూ, అంటే సాంగంగా వేదశాస్త్రాల యొక్క సారాన్ని ఒక మహారాజు ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా తెలుసుకుని ఉండాలి. ఎందుకు అంటే రాజు ధర్మంగా ప్రవర్తిస్తే లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి మనకు పూర్వులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ధనుర్విద్యను అలాగే విశేషములైనటువంటి శాస్త్రార్థములను తెలుసుకున్నటువంటి ఆ రామచంద్రుడు ధర్మాత్ముడిగా సాక్షాత్తు రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపంగా మనల్నందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి రామచంద్రుణ్ణి మనం ప్రార్థిస్తూ సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకలత్రం నవహేమగాత్రం అని అన్నట్లుగా ఆ స్వామివారి యొక్క శరీరకాంతి ఎలా ఉంటుంది అంటే నవహేమగాత్రం, కొత్త బంగారం ఎలాగైతే మెరిసిపోతూ ఉంటుందో ఆ విధమైనటువంటి శరీర ఛాయతో దివ్యమైనటువంటి కిరీటాన్ని ధరించినటువంటి ఆ రాజా రామచంద్రుడు హనుమద్ వాహనంపై వేంచేసి భక్తజనులందరినీ కూడా అనుగ్రహించడానికై విచ్చేస్తూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు ఎందుకు అవతారాలను తీసుకుంటారు, పరమాత్మ అసలు ఎందుకు అవతారాలను తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే పరమాత్మ సహ అవ్యయ సర్వవ్యాపి ఆకాశోపమ అని చెప్పి భగవత్ శాస్త్రం చెబుతూ ఉన్నది.
అంటే సర్వత్రా కూడా వ్యాపించి ఉంటాడు ఆ యొక్క పరబ్రహ్మ. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు అని చెప్పి ప్రహ్లాదుడు చెప్తాడు కదా. ఆ విధంగానే చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అని త్యాగరాజస్వామి వారు కూడా ఆ యొక్క రామచంద్రుణ్ణి వర్ణిస్తారు. అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం సమస్త జీవులలో కూడా వ్యాపించి ఉంటాడు ఆ యొక్క పరమాత్మ. అటువంటి పరమాత్మను మనం ఎలా తెలుసుకోవాలి? సర్వవ్యాపి ఆకాశోపమః నిష్కలః జ్ఞానేన భక్త్యా చ యుక్తస్య అంతఃసన్నిహితో భవతి అని శ్రీవైఖానస భగవత్ శాస్త్రం చెబుతూ ఉన్నది. అంటే ఎల్లప్పుడూ ఆ పరమాత్మ గురించి ఆలోచిస్తూ ఉండడం, కొత్త కొత్త విషయాలు ఆ స్వామి గురించి మనం తెలుసుకుంటూ ఉండడం. అలాగే విష్ణోరారాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని చెప్పి అంటారు. అంటే విష్ణుమూర్తిని మనం ఆరాధించాలి పరమాత్మను అంటే మన దగ్గర ఉండాల్సినటువంటి సామాగ్రి ఏమిటి అంటే, మనం పద్మపుష్పాలనో లేదంటే చంపక పుష్పాలనో బంగారపు పువ్వులనో చేయించక్కర్లేదు. భక్తితో ఒక్క తులసీ దళాన్ని సమర్పిస్తే ఆనందిస్తాట ఆ యొక్క స్వామి. అటువంటి స్వామి వారికి నమస్కరిద్దాం. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు, నాకే అదనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు, నాకే అదనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు. రామ నిన్ను బాసి నీ రామ నే చూడగనా రామమున నిన్ను బాడే రామ రామయను చూరామ. నిన్ను బాసి నీ రామ నే చూడగనా రామమున నిన్ను బాడే రామ రామయను చూ. ఆమెలుత సీతయని అప్పుడునే తెలిసి నీ ముద్ర ఉంగరము నేనిచ్చి తిని. ఆమెలుత సీతయని అప్పుడునే తెలిసి నీ ముద్ర ఉంగరము నేనిచ్చి తిని. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు, నాకే అదనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు. కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారి దూరే. కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారి దూరే. నెమకి ఆలేమను నీ దేవి అని తెలిసి, నెమకి ఆలేమను నీ దేవి అని తెలిసి అమరంగని సేమమటు విన్నవించి తిని. అమరంగని సేమమటు విన్నవించి తిని. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు, నాకే అదనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు.
దశరథాత్మజ నీవు దశశిరుని చంపి ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడా దశరథాత్మజ నీవు దశశిరుని చంపి ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడా రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే అదనిరిగి తెచ్చి తిని అవతరించవయ్యా ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే అదనిరిగి తెచ్చి తిని అవతరించవయ్యా ఇదే శిరసు మాణి దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి అని ఆ హనుమత్ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థిస్తూ చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయకం హనుమత్సేవితం ధ్యాయేత్ సౌందర్యకాండ ఉత్తమే అని ఆ రామచంద్ర ప్రభువు యొక్క వైభవాన్ని సుందరకాండలో వర్ణిస్తారు. చంద్రబింబ సమాకారం రాముణ్ణి శ్రీరామచంద్రుడు అని చెప్పి అంటారు. ఎందుకు రామచంద్రుడు అని అంటారు అంటే చంద్రుడు ఎలాగైతే షోడశ కళాప్రపూర్ణుడిగా ప్రకాశిస్తూ ఉంటాడో షోడశ గుణాలతో రామచంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే శ్రీరామచంద్రుడు అని చెప్పి అంటారు. అటువంటి చంద్రబింబ సమాకారుడైనటువంటి శ్రీరామచంద్రుడు హనుమత్ సేవితుడై వస్తూ ఉండగా ఆ హనుమంతుడిని శ్రీరామచంద్రుణ్ణి ఇరువురిని మనం దర్శిస్తే వాంఛితార్థప్రదాయకం మన మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా తీరుస్తాడు ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభువు. అక్కడ హనుమంతుడు శ్రీరామచంద్రుడు మనకు విడివిడిగా కనిపిస్తూ ఉన్నారు, కానీ నిజానికి వారిద్దరూ కూడా ఒకటే. ఎందుకు అంటే హనుమంతుడు ఎల్లప్పుడూ కూడా నిరంతరం శ్రీరామ పాదసేవాధురంధరాయ నమః అని చెప్పి ఆ హనుమంతుడిని అంటారు. అంటే హనుమంతుల వారు ఎల్లప్పుడూ కూడా రామనామాన్ని చేస్తూ గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అని చెప్పి ఆంజనేయ స్వామిని ధ్యానిస్తారు కదా. రామనామానికి ఉన్నటువంటి శక్తి ఎటువంటిది, రాముణ్ణి మనం ఉపాసిస్తే మనకు ఎటువంటి శక్తినిస్తాడు ఆ రామచంద్రుడు అని అంటే కనుక గోష్పదీకృత వారాశిం శతయోజన విస్తీర్ణమైనటువంటి లవణ సముద్రాన్ని అవలీలగా దాటేటువంటి శక్తి ఆ హనుమంతుడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ హనుమంతుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి భావన ఒకటే. ఎలాగైతే రామ బాణానికి తిరుగులేదో ఆ రాముడు వదిలినటువంటి బాణంలాగా నేను అక్కడికి వెళ్ళి రామ కార్యాన్ని నిర్వర్తించి రావాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఉన్నాడు. మనం సాధారణంగా ఒక పని చేస్తూ ఆ పనిలో మనం విజయం పొందితే వెంటనే ఇదంతా నా గొప్పతనమే అనుకుంటాం. కానీ హనుమంతుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే రాముడు నా యొక్క దైవం. అటువంటి రామచంద్రుడు వదిలినటువంటి బాణానికి ఎలాగైతే తిరుగు లేకుండా వెళ్ళి రాక్షస సంహారాన్ని చేసి వస్తుందో ఆ విధంగా లక్ష్యం వైపుగా నేను రామచంద్రుడు వదిలినటువంటి బాణంలాగా లంకా నగరానికి వెళ్ళాలి సీతాన్వేషణకై అనేటువంటి భావనతో ఉన్నాడు ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు. అది దాస్యము అంటే. పరమాత్మను చేరుకునేటువంటి భక్తి మార్గాలలో శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పి 9 విధములైనటువంటి భక్తి మార్గాలు ఉన్నాయి. ఈ 9 విధములైనటువంటి భక్తి మార్గములలో 9 మంది తరించారు. అయితే దాస్య భక్తిలో పరమాత్మ యొక్క సేవలో తరించినది ఎవరు అంటే సర్వారిష్ట నివారకం శుభకరం పింగాక్షమక్షాపహం. ఎలా ఉంటుంది ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క రూపం అంటే ఒక్కసారి ఆ ఆంజనేయ స్వామి వారిని మనం వీక్షించగానే సర్వారిష్ట నివారకం, అరిష్టములు దురితములు ఏవైతే ఉన్నాయో అవన్నీ రావడానికి కూడా భయపడతాయట మన దగ్గరికి.
సర్వారిష్ట నివారకం శుభకరం పింగాక్షమక్షాపహం. అక్షకుమారుడు ఇత్యాదిగా వచ్చినటువంటి రాక్షసులందరినీ కూడా హతమార్చినటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు. సర్వారిష్ట నివారకం శుభకరం పింగాక్షమక్షాపహం సీతాన్వేషణ తత్పరం. ఆ లవణ సముద్రం లంఘించి బయలుదేరిన దగ్గర నుంచి కనీసం ఆహారాన్ని తీసుకోవడం కానీ నిద్రపోవడం కానీ చేయలేదు ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు. అంటే ఒక పని మీద మనం బయలుదేరినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వాటన్నిటినీ కూడా ఎదుర్కొని మన గమ్యాన్ని ఎలా ఏకాగ్ర చిత్తంతో చేరాలి అనేటువంటి విషయాన్ని ఆంజనేయ స్వామి వారు మనకు సుందరకాండలో చెప్తారు. అయితే సర్వారిష్ట నివారకం శుభకరం పింగాక్షమక్షాపహం సీతాన్వేషణ తత్పరం, సీతాన్వేషణ పండితాయ నమః అని చెప్పి ఆయనకు బిరుదం ఉన్నది. జాంబవతాది వీరులు ఇంకా చాలామంది ఉన్నారు. ఆంజనేయ స్వామి కంటే బలవంతులైనటువంటి వీరులు ఉన్నారు, వృద్ధులైనటువంటి వాళ్ళు ఉన్నారు, పరాక్రమం కలిగినటువంటి వానరాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నిజానికి రాముడి దగ్గరే చాలా శక్తి ఉన్నది. రాముడు ఉన్న చోట తలుచుకుని రావణుడు సంహరింపబడుగాక అని ఒక అస్త్రాన్ని వదిలాడు అంటే అక్కడ రావణాసురుడు సంహరింపబడిపోతాడు. కానీ ఆంజనేయ స్వామి వారు ఆ లంకానగరానికి చేరి సీతాన్వేషణ చేయడం కోసమే తన బుద్ధిని ఉపయోగించి చివరకు సీతాదేవిని చేరుకొని ఆ లంకా దహనం చేసినటువంటి వైనాన్ని మనం సుందరకాండలో చూడొచ్చు. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటువంటి ధర్మ సూక్ష్మాలను ఆంజనేయ స్వామి వారు మనకు తెలియజేస్తారు. అటువంటి స్వామి సర్వారిష్ట నివారకం శుభకరం పింగాక్షమక్షాపహం సీతాన్వేషణ తత్పరం కపివరం కోటీందు సూర్యప్రభం. ఎలా ఉంటుంది ఆయన యొక్క ప్రకాశం అంటే, ఇందాక మనం రామచంద్రుని చెప్పుకున్నాం భానుకోటి ప్రకాశం అని చెప్పి, మరి ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రకాశం ఎలా ఉంటుంది అంటే కోటీందు సూర్యప్రభం. అంటే 1,000,000 మంది చంద్రుళ్ళు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందట. ఈనాడు మనకు కన్నుల పండగే. ఎందుకంటే రాముణ్ణి 1,000,000 సూర్యప్రకాశం అని అన్నాము. ఆంజనేయ స్వామి వారు 1,000,000 చంద్రప్రకాశుడై సూర్యచంద్రులు ఇరువురు ఒక్కసారి ప్రకాశిస్తే ఆ యొక్క ప్రకాశం చూడడానికి ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ హనుమంత వాహనంపై భక్తాగ్రగణ్యుడిపై భక్తరక్షణశీలుడైనటువంటి రామచంద్రమూర్తి విచ్చేస్తున్నాడా అన్నట్లుగా కలియుగ వైకుంఠం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈ యొక్క వాహన సేవా కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం మనమంతా కూడా. సర్వారిష్ట నివారకం శుభకరం పింగాక్షమక్షాపహం సీతాన్వేషణ తత్పరం కపివరం కోటీందు సూర్యప్రభం లంకాద్వీపభయంకరం సకలదం సుగ్రీవ సమ్మానితం దేవేంద్రాది సమస్త దేవ వినుతం కాకుత్సదూతం భజే అని ఆ ఆంజనేయ స్వామి వారికి నమస్కరిస్తూ రామనామాన్ని అనుష్ఠానం చేస్తే మనకు అంత శక్తిని ప్రసాదిస్తాడు ఆంజనేయ స్వామి వారు అని మనకు తెలుస్తూ ఉన్నది. ఆంజనేయ స్వామి వారి నామాన్ని కూడా మనం స్మరించవచ్చు. కానీ ఆంజనేయ స్వామి వారి నామాన్ని స్మరించడం కంటే రామనామాన్ని స్మరిస్తేనే ఆనందపడతాడట ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు. అటువంటి శ్రీరామచంద్రుడికి హనుమంతుల వారికి నమస్కరిద్దాం. దైవమౌనా ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా ఎక్కడ హనుమంతునికెదురాలోకము ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా ఎక్కడ హనుమంతునికెదురాలోకము ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మైనాడు ముందట నేలిడి పట్టమునకు బ్రహ్మైనాడు అందరు దైత్యున జంపి హరి పేరైనాడు ముందట నేలిడి పట్టమునకు బ్రహ్మైనాడు అందరు దైత్యున జంపి హరి పేరైనాడు అందిరుద్ర వీర్యము తానై హరుడైనాడు అందిరుద్ర
రుద్రవీర్యము తానై హరుడైనాడు ఎందున హనుమంతునికెదురాలోకము అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు ఎందున హనుమంతునికెదురాలోకము ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా ఎక్కడ హనుమంతునికెదురాలోకము ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా చుక్కలు మూవ పెరిగి సూర్యుడు తానైనాడు చుక్కలు మూవ పెరిగి సూర్యుడు తానైనాడు చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు చుక్కలు మూవ పెరిగి సూర్యుడు తానైనాడు చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు ఎక్కువ హనుమంతునికెదురాలోకము గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు ఎక్కువ హనుమంతునికెదురాలోకము ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా ఎక్కడ హనుమంతునికెదురాలోకము ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా జలధి పుటమిగిసి చంద్రుడు తానైనాడు జలధి పుటమిగిసి చంద్రుడు తానైనాడు మలసి మేరువు పొంత సింహమైనాడు జలధి పుటమిగిసి చంద్రుడు తానైనాడు మలసి మేరువు పొంత సింహమైనాడు బలిమి శ్రీ వెంకటేశు బంటై మంగాంబుధీని బలిమి శ్రీ వెంకటేశు బంటై మంగాంబుధీని ఇలై హనుమంతునికెదురాలోకము బలిమి శ్రీ వెంకటేశు బంటై మంగాంబుధీని ఇలై హనుమంతునికెదురాలోకము ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా ఎక్కడ హనుమంతునికెదురాలోకము ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా ఎక్కడ హనుమంతునికెదురాలోకము ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా ఉరువికి దైవమౌనా ఉరువికి దైవమౌనా ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌన ఎక్కడ హనుమంతునికెదుర లోకము అని చెప్పి ఆంజనేయ స్వామి వారు హనుమంతుల వారిని వర్ణిస్తారు. ఆ రాముణ్ణి తన భుజస్కంధాల పైన మోస్తున్నాడు కాబట్టి సాత్వికమైన రూపంతో ఆంజనేయ స్వామి వారు దాసభక్తితో ఉన్నారు. కానీ ఆ హనుమంతుల వారి యొక్క రూపాన్ని మనం వీక్షించాలి అంటే కనుక వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంచితం నాలాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం నృచ హస్తాబ్జై రసిఖేట పుస్తక గదా కుంభం
కుశాద్రిం హలం ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం అని అన్నట్లుగా శత్రువులందరినీ సంహరించడానికై ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క రూపాన్ని మనం వీక్షించాలి అంటే మన వల్ల కాదు. లంకా నగరాన్ని దహించి వేసినప్పుడు ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క విశ్వరూపాన్ని మనం దర్శించవచ్చు. సుందరకాండలో సీతాదేవి దగ్గరకు వెళ్ళి వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామ నామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం అని చెప్పి ఎందుకు ఆంజనేయ స్వామి వారు భవిష్యత్ బ్రహ్మగా చిరంజీవిగా అంత గొప్ప భక్తుడిగా నిలిచిపోయాడు అంటే మనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు. శూర్పణఖ ఉన్నది. ఆ శూర్పణఖ రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి రాముణ్ణి ఎలాగైనా భర్తగా మనం పొందాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఉన్నది. అంటే సీతాదేవిని కోరుకోలేదు, ఆ రాముణ్ణి ఒక్కడిని కోరుకుంది శూర్పణఖ. అయితే తరువాత కాలంలో వచ్చినటువంటి రావణాసురుడు సీతాదేవిని మాత్రమే కోరుకున్నాడు, రాముణ్ణి కోరుకోలేదు. కానీ ఆంజనేయ స్వామి వారు మాత్రం ఆ రాముణ్ణి సీతాదేవిని ఇరువురిని కూడా కలిపేటువంటి అంటే ప్రకృతి పురుషులను కలిపి ఉపాసించాడు. కాబట్టి అందుకే వైఖానస భగవచ్శాస్త్రం చెబుతూ ఉన్నది లక్ష్మీ విశిష్టయేవ నారాయణ ప్రపత్తవ్య అని చెబుతూ ఉన్నది. అంటే లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుణ్ణి మనం అర్చించడం ద్వారా మనకు సకల సౌఖ్యములు కలిగి పరమున మోక్షం కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. అటువంటి గొప్ప మహత్కార్యాన్ని నిర్వర్తించాడు ఆ ఆంజనేయ స్వామి వారు. ఆయన మనస్సులో ఉన్నది ఒకటే, ఏమిటి అంటే వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః, నేను రామదూతని రామ కార్యార్థమై విచ్చేశాను అనేటువంటి సాత్విక త్యాగ భావాన్ని మనకు ప్రదర్శిస్తూ ఉంటారు ఆ యొక్క ఆంజనేయ స్వామివారు. సీతాదేవి ఇక లభించదు, సీతాదేవి కనిపించకపోయి చాలా దిగులు చెందుతూ ఉన్నప్పుడు ఎలాగైనా సరే మనం సీతాన్వేషణ చెయ్యాలి అనేటువంటి భావనతో జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః అని చెప్పి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని చెప్పి ప్రార్థన చేస్తాడు రామచంద్రుణ్ణి ఆంజనేయ స్వామి వారు. ఎందుకు ఈ విషయాన్ని మనం చెప్పుకోవాలి అంటే మన జీవనంలో ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చేసరికి మనం చాలా కృంగిపోతాం. కానీ ఆంజనేయ స్వామి వారికి కలిగినటువంటి బాధ ఎటువంటిది అంటే సీతాన్వేషణ కోసమై లంకా నగరానికి వెళ్ళాడు, అక్కడ సీతాదేవి కనిపించలేదు. సీతాదేవి కనిపించలేదు అనేటువంటి వార్తను మరలా ఈ సముద్రాన్ని మరలా తిరిగి లంఘించి సుగ్రీవాదులకి చెప్తే వారంతా కూడా ఏమైపోతారు? ఈ వార్త విన్నటువంటి రామలక్ష్మణులు ఏమవుతారు? రామలక్ష్మణులు బాధపడుతూ ఉంటే అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమైపోతారు? నేను రామకార్యార్థమై విచ్చేశాను కాబట్టి ఈ భారమంతా నా స్వామిదే, ఈ కార్యాన్ని నిర్వర్తించవలసింది నేను కాదు, ఆ రామచంద్రుడే నాయందు ఉండి ఈ కార్యాన్ని నిర్వర్తిస్తాడు అనేటువంటి భావనతో నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త దేవతలందరికీ కూడా నమస్కరించి రామ కార్యార్థమే ముందుకు వెళ్ళాడు ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు. సీతాన్వేషణ చేశాడు. అశోకవనంలో ఆ శింసుపా వృక్షం కింద అమ్మవారు మలినమైనటువంటి అంబరాలను ధరించి ఉపవాస కృషాం దీనామని అన్నట్లుగా ఉపవాసాన్ని చేస్తూ ఆ దేవి అక్కడ శోక హృదయ అయి ఉండగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను రామదూతని, జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః, అంటే రాముడు కష్టంలో ఉన్నాడు కాబట్టి ఈ కష్టం నుంచి నేనే రాముడిని తప్పిస్తాను అని చెప్పలేదు. రాముడు కష్టంలో ఉన్నా సరే ఆ రాముడి యొక్క దాసుణ్ణి నేను, రామదాస్యాన్ని చేస్తున్నాను నేను అని ఆ ఆంజనేయ స్వామి వారు మనకు దాస్య భక్తిని తెలియజేస్తూ ఉంటారు.
రాఘవో విజయం దద్యాత్ మమ సీతాపతి ప్రభు, నా యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ఆ రాఘవుడికి నేను దాసుడిగా విజయాన్ని కలిగించడమే అనేటువంటి విషయాన్ని సీతాదేవితో చెబుతాడు ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు. అయితే దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. ఇటువంటి రావణాసురుళ్ళు 1000 మంది వచ్చినా సరే నా ముందు సరిపోరు. ఎందుకు అంటే ఇది నా బలం కాదు, రాముడి యొక్క బలం, రామనామ ఉపాసన చేయగా వచ్చినటువంటి బలం ఇది. అందుకే రాముణ్ణి ఉపాసించాలి. రావణాసురుడు చాలా బలవంతుడై ఉండవచ్చు, జాతిర్ బ్రహ్మకులాగ్రజ అని చెప్పి అన్నారు. అంటే స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణ జాతిలో పుట్టాడు ఆ యొక్క రావణాసురుడు. జాతిర్ బ్రహ్మకులాగ్రజ, సాక్షాత్తుగా బ్రహ్మ యొక్క మనవుడు, చతుర్ముఖ బ్రహ్మ యొక్క మనవుడు ఆ యొక్క రావణాసురుడు. అంటే సకల మంత్రతత్వజ్ఞుడు, సకల వేదాంత తత్వజ్ఞుడు ఆ యొక్క రావణాసురుడు. జాతిర్ బ్రహ్మకులాగ్రజ ధనపతిరి యఃకుంభకర్ణోనుజ. ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు అంటే ఒక తమ్ముడు కుంభకర్ణుడు. ఎంత పడుకుంటాడో అంత తింటాడు, ఎంత తిని పడుకుంటాడో అంత యుద్ధం చేస్తాడు ఆ యొక్క కుంభకర్ణుడు. అటువంటి కుంభకర్ణుడు ఒక తమ్ముడైతే ఒక తమ్ముడు సాక్షాత్తుగా కుబేరుడు, ధననాయకుడైనటువంటి కుబేరుడు. అంటే ఇటువంటి యుద్ధ ప్రతిభ కలిగినటువంటి తమ్ముడు, అలాగే ధనము కలిగినటువంటి సోదరుడు ఉంటే జీవనాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించుకోవచ్చు. పుత్ర శక్రజయి అని చెప్పి అన్నారు. ఇంకా పుత్రుడు ఉన్నాడు అంటే సాక్షాత్తుగా ఇంద్రుణ్ణే జయించినటువంటి వ్యక్తి ఇంద్రజిత్తు అని చెప్పి అంటారు రావణాసురుడి యొక్క కుమారుణ్ణి. పుత్ర శక్రజయి స్వయం దశశిరాహ పూర్ణాభుజ 20, 10 తలకాయలు 20 చేతులు ఉన్నాయి ఆ యొక్క రావణాసురుడికి. పూర్ణాభుజా 20 దైత్యాహ కామచరాహ రథశ్చ విజయీ పాలే సముద్రం గృహం. సముద్రం మధ్యలో ఎంతో సుందరమైనటువంటి లంకా నగరంలో ఆయన నివాసం ఉంటాడు ఆ యొక్క రావణాసురుడు. పూర్ణాభుజా 20 పాలే సముద్రం గృహం సర్వం నిష్ఫలమేవ దైవ విధినా దైవే బలే దుర్బలే. నిజానికి రాముడి కంటే పరాక్రమంలో రావణాసురుడు ఇంకా ఎక్కువనే చెప్పుకోవాలి. కానీ రాముడు సామాన్య మానవుడుగా ఉండి ఆ ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని ఎక్కడా కూడా వీడకుండా సత్యవాక్య పరిపాలకుడై రేపు నీకు పట్టాభిషేకం చేస్తాను అని తండ్రి చెప్పినా సరే సంతోషపడిపోయి ఎగిరి గంతేయలేదు ఆ యొక్క రామచంద్రుడు. రేపు నువ్వు వనవాసానికి వెళ్ళాలి అంటే ఎందుకు వెళ్ళాలి అనేటువంటి మాటను కూడా మరలా తండ్రితో చర్చించకుండా ఇది పితృవాక్యం కాబట్టి మనం ధర్మాన్ని పాటించాలి కాబట్టి పితృదేవో భవ అని వేదం చెబుతూ ఉన్నది కాబట్టి, అంటే తండ్రి అంటే దైవంతో సమానం. దైవం మనకు ఒక విధిని విధిస్తే గనక ఎందుకు అని అడుగుతామా? తప్పకుండా చేసి తీరుతాం. అలాగా తల్లిదండ్రులను దైవంగా భావించి వనవాసానికి వెళ్ళాలి అంటే ఆ సీతాలక్ష్మణ సమేతుడై వనవాసాలకు కూడా వెళ్ళాడు ఆ యొక్క ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్రుడు. కాబట్టి ఎంత పరాక్రమం ఉన్నా ఎంత శక్తి ఉన్నా మన దగ్గర ధర్మం అనేటువంటిది లేకపోతే ఇవేవి కూడా గెలవవు. కాబట్టి అటువంటి ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క వాహన సేవ విశేషాన్ని వీక్షిద్దాం. తారక బ్రహ్మమంత్రము తానై ఉన్నాడు రాముడు, దారుణిలో చెలువొందే దశరథ రాముడు. తారక బ్రహ్మమంత్రము తానై ఉన్నాడు రాముడు, దారుణిలో చెలువొందే దశరథ రాముడు. కొండలంతలు వానర కోటులు కొలువగాను దండితో కొలువున్నాడు తగరాముడు. అంటనే సీతాదేవి అమరి కూర్చుండగాను మెండుగా సింహాసనాన మెరసే రాముడు. అండనే సీతాదేవి
వామదేవ కౌశిక వశిష్ఠాదుల విన్నపాలు ఆముకొని వినుచున్నాడు అదే రాముడు. వామదేవ కౌశిక వశిష్ఠాదుల విన్నపాలు ఆముకొని వినుచున్నాడు అదే రాముడు. గోమున భరత శత్రుఘ్నులు ఛత్ర చామరాలు కామించి పట్టుకొండగా కడుమించి రాముడు. గోమున భరత శత్రుఘ్నులు ఛత్ర చామరాలు కామించి పట్టుకొండగా కడుమించి రాముడు. జయ జయ రామ శ్రీరామ ముని జన వందిత శ్రీరామ జగదభిరామ శ్రీరామ పావన నామ పరధామ. తారక బ్రహ్మ మంత్రము తానే ఉన్నాడు రాముడు. దారుణిలో చెలువొందే దశరథ రాముడు. ఆ, ఆ, ఆ. కనక పుష్పకము చెంకట వీరాసనముతో ననిచి ఆనందాననున్నాడు రాముడు. కనక పుష్పకము చెంగట వీరాసనముతో ననిచి ఆనందాన ఉన్నాడు రాముడు. ఘన శ్రీ వెంకటాద్రిపై కల్పవృక్షము నీడ హనుమంతుని చదువులు ఆలకించి రాముడు. ఘన శ్రీ వెంకటాద్రిపై కల్పవృక్షము నీడ హనుమంతుని చదువులు ఆలకించి రాముడు. జయ జయ రామ శ్రీరామ హనుమత్ సేవిత శ్రీరామ జగదభిరామ శ్రీరామ పావన నామ పరధామ. తారక బ్రహ్మ మంత్రము తానే ఉన్నాడు రాముడు. దారుణిలో చెలువొందే దశరథ రాముడు. రామ తారక బ్రహ్మరూపుడై శ్రీరామావతారంలో శ్రీరాముడికి ఎంత వైభవం అయితే ఉన్నదో రామనామానికి కూడా తత్తుల్యమైనటువంటి వైభవం ఉన్నది. ఎందుకు అంటే శ్రీరామ మంత్రాన్ని తారక మంత్రము అని చెప్పి అన్నారు. అంటే ఈ భవరోగాలనన్నిటినీ కూడా దూరం చేసి మనకు ముక్తిని ప్రసాదించేటువంటి మంత్రంగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి దివ్య మంత్రం శ్రీరామ మంత్రం. కాబట్టి ఇదం శరీరం శతసంధిజర్జరం పతత్యవశ్యం పరిణామ దుర్లభం కిమౌషధం పృచ్ఛసి మూఢదుర్మతే నిరామయం రామకథామృతం పిబా అని చెప్పి ఆ రామ మంత్రం యొక్క వైభవాన్ని వర్ణిస్తారు. ఈ శరీరం ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఇది నానా రోగాలతో నిండి ఉంటుంది ఎల్లప్పుడూ కూడా. పతత్యవశ్యం పరిణామ దుర్లభం, ఇది పరిణమిస్తూ ఏదో ఒక రోజుకి పడిపోతుంది. కిమౌషధం పృచ్ఛసి మూఢ దుర్మతే, దీన్ని నిలబెట్టుకోవడానికే ఎన్ని ఔషధాలని వాడతావు ఓ మూఢ దుర్మతే. నిరామయం రామకథామృతం పిబా, రామకథామృతం అనేటువంటి ఔషధాన్ని, అలాగే రామనామం అనేటువంటి ఔషధాన్ని నువ్వు నిత్యము సేవిస్తూ ఉంటే కనుక ఈ రుగ్మతలు ఏవి కూడా నిన్ను ఏమీ చేయలేవు. ఈ శరీరానికి అతీతమైనటువంటి ఆనందాన్ని, నిత్యానందం అమృతరస పానవత్ సర్వదా తృప్తికరం అనేటువంటి విష్ణు సాయుధ్యం ఏదైతే ఉందో దాన్ని ప్రసాదిస్తుంది ఈ రామమంత్రం అని చెబుతూ ఉన్నారు మనకి. కాబట్టి యాగమున్ కాపాడ యతితోడ నడిచిన రాక్షసాంతకుడైన దక్షుడతడు అని చెప్పి ఆ రామచంద్ర ప్రభువును వర్ణిస్తారు. యాగ సంరక్షణార్థమై
యజ్ఞ రక్షణార్థమై విశ్వామిత్రుని వెంట నడిచి వెళ్ళినటువంటి ఆ రామచంద్ర ప్రభువు, ఆ విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజారామ అనేటువంటి సుప్రభాతం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతానికి ప్రాతిపదికగా ఉండేటువంటి మొదటి శ్లోకం శ్రీరామావతారానికి చెందినదే. అది మొట్టమొదటగా విశ్వామిత్రుడు చెప్పాడు. ఇప్పటికీ కూడా తిరుమల క్షేత్రంలో సుప్రభాతం కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని మొదలవుతుంది. ఆ విషయం మనందరికీ కూడా విదితమే. కాబట్టి ఆ రాముడే ఈ శ్రీ వెంకటేశ్వర ప్రభు. యాగమున్ కాపాడ యతితోడ నడచిన రాక్షసాంతకుడైన దక్షుడతడు, శివధనుర్భంగమ్ము చేసిన బలశాలి, తండ్రి మాటను నిలుపు ధర్మపరుడు అని చెప్పి అన్నారు. ఆ శివధనుస్సును ఎత్తడం అనేటువంటిది చాలా క్లిష్టతరమైనటువంటి పని. అటువంటి శివధనుస్సుని సైతం అవలీలగా ఎత్తి సంధించినటువంటి ఘనత ఆ యొక్క బలశాలి అయినటువంటి శ్రీరామచంద్రుడిది. తండ్రి మాటను నిలుపు ధర్మపరుడు, పితృవాక్య పరిపాలకుడై వనాలకు వెళ్ళినటువంటి ధర్మపరుడు ఆ శ్రీరామచంద్రుడు. ఆర్తితో పిలిచిన నాలకించడివాడు, స్నేహహస్తము జాచు నియమపరుడు. మనం ఆర్తితో ఒక్కసారి శ్రీరామచంద్ర అని పిలిచిన వెంటనే మనల్ని రక్షించేటువంటి ధర్మపరుడు, స్నేహశీలుడు ఆ యొక్క శ్రీరామచంద్రుడు. వెంటనే చేయిచ్చి అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అని చెప్పి ప్రమాణం చేసినందుకు గాను నిత్య నిరంతరము కూడా ఎవరైతే శరణాగతి చేస్తూ ఉంటారో, ఎవరు ఆపదల్లో ఉంటారో వారిని వెంటనే రక్షించడానికై ఆ ఆంజనేయ స్వామి వారిపై అధిరోహించి ఆంజనేయ స్వామి వారిని వాహనంగా చేసుకుని భక్త జనుల్ని రక్షించడానికై శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని చెప్పి అంటారు కదా. ఈ సమస్త జగత్తుని రక్షించడానికై ఎల్లప్పుడూ కూడా నిత్య నిరంతరము అనవరత ఆర్తరక్షణ అనేటువంటి దీక్షను నిర్వర్తిస్తూ ఉంటాడు ఆ కోదండ దీక్షాగురుడైనటువంటి వెంకట రామచంద్రుడు. దాశరథి అనిన ధర్మ విగ్రహుండంచు పేరుగాంచిన మేటి ధీరుడతడు, ఏకపత్నీ వ్రతం మిలలోన చాటంగా పేర్ని సీతను గొన్న పృథుగుణుండు, అన్నదమ్ముల బంధం అనురాగమను దెల్ప మిన్నగా నిలిచిన ఉన్నతుడతడు అని చెప్పి ఆ రామచంద్రస్వామి వారిని వర్ణిస్తారు. ఆ సీతాదేవిని రాఘవత్వే భవత్ సీత అని చెప్పి అన్నారు కదా. శ్రీరామావతారంలో లక్ష్మీదేవి సీతాదేవిగా వచ్చింది స్వామివారికి నిత్యానపాదినిగా. అటువంటి సీతాసమేతుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి మనం తలిచినట్లయితే రామచంద్రుని దలచిన రక్షగలుగు అని చెప్పి అన్నారు. రామచంద్రుణ్ణి మనం తలిస్తే కనుక ఆ హనుమంతుల వారు వెంటనే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం అని చెప్పి అంటాం కదా. రాముణ్ణి మనం స్మరించినట్లయితే వెంటనే ఆంజనేయ స్వామి వారు మన ముందు వచ్చి కూర్చుని మనకు రక్షణను కలిగిస్తారు అని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నది. చేతులెత్తిచు మ్రొక్కిన క్షేమముదవు. ఒక్కసారి చేతులెత్తి ఆ రామచంద్ర ప్రభువు యొక్క దివ్యమంగళ విరాట్ రూపాన్ని కన్నులారా వీక్షించి నమస్కారం చేసినంతనే మనల్ని ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు రక్షిస్తాట ఆ యొక్క శ్రీరామచంద్రుడు. అటువంటి రాముడికి నమస్కరిద్దాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
నివాసుల గోవింద వసుదేవతనయ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద